నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. చెన్నూరు పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదవ సంతోష్కి వినతి పత్రాన్ని అందజేశారు. చెన్నూరు పట్టణంలో గత ప్రభుత్వంలో మంజూరైన TUFIDC 28 కోట్ల నిధులతో నిర్మించి తలపెట్టిన రోడ్లు మరియు డ్రైన్ల పనులను ఈ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేయడంతో చెన్నూరు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇట్టి విషయంలో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. ఈరోజు నస్పూర్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెన్నూరు పట్టణంలోని గత ప్రభుత్వము 28 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది TUFIDC శాఖ నుంచి. అది ఇప్పుడు వర్క్ టెండరింగ్ అయిపోయింది, పూర్తిగా అగ్రిమెంట్ కూడా అయిపోయింది, వర్కులు కూడా 30% పూర్తి కావడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంటు అనాధికారికంగా అఫీషియల్గా ఏ పేపరు మీద కూడా అధికారులకు ఇవ్వలేదు. అన్అఫీషియల్గా ఫోన్ల ద్వారా అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి ఏఈ గారికి ఫోన్లు చేసి ప్రజెంట్ వర్క్ ఆపేయండి అని చెప్పడం జరిగింది. అది చెప్పడంతో చెన్నూరు పట్టణంలోనే 28 కోట్ల వరకు ఆగిపోయింది. డ్రైనేజీలు రోడ్లు సగం అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మారినా కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏదైతే ఆగిన వర్క్లని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆగిన వర్క్లని మళ్ళీ ఈ నెల జీతంతో పాటు పెంచిన వేతనాలను కలిపి ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్కు మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్ వినతి పత్రం అందజేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 1000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వం జారీ చేసిన 6603 జీవో ప్రకారం ఫిబ్రవరి నెల జీతంతో పాటే 1000 రూపాయలను కలిపి ఇవ్వాలని మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన పెంచిన వేతనాలను మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఫిబ్రవరి వేతనంతో చెల్లించాలని, ఇప్పటి వరకు పారిశుద్ధ కార్మికులకు పాదరక్షలు అందజేయలేదని వెంటనే అందరికీ పాదరక్షలు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి వాళ్ళంతా యూనియన్ తరఫు నుండి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళకు సమాన వేతనం కావాలని ఒకటి, తర్వాత ప్రభుత్వం ఏదైతే 1000 రూపాయలు ప్రతి కార్మికుడిని పెంచిందో అది కూడా ఇమ్మీడియట్గా వెంటనే వాళ్ళకు చెల్లించాలని, అలాగే వయసు మీద పడి పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు వాళ్ళ కుమారులను కానీ కూతుర్లు కానీ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, అలాగే వాళ్ళకు పాదరక్షలు కూడా ఇవ్వడం లేదని వాళ్ళు చేసినారు. మరి న్యాయమైన డిమాండ్స్ మాత్రమే, వాళ్ళ కోరికలు న్యాయంగానే ఉన్నాయి. ఈ పాదరక్షలు మాత్రం ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి ఇప్పించగలను. అయితే 1000 రూపాయల వేతనం ఏదైతే పెంచాల్సి ఉందో మరి అది ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇష్యూ చేసింది కాబట్టి తప్పకుండా అది కూడా వెంటనే వాళ్ళది ప్రతి కార్మికులు. మూడోది ఏంటంటే వయసు పైబడ్డ కార్మికులను వారి పిల్లలను తొలగించి వాళ్ళ పిల్లల్ని ఎవరినో పెట్టుకోవాలనేది వాళ్ళ ముఖ్యమైన డిమాండ్. దీంట్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే వయసు పైబడ్డ వాళ్ళు పని చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు పని చేయడం లేదు. దానివల్ల మున్సిపాలిటీకి పని జరగడం లేదు. కొన్ని వాళ్ళని తీసేసి ఇంకెవరైనా పెడదామా అని అంటే వాళ్ళు మా పిల్లలు ఉన్నారని కొందరు వస్తారు. సరే వాళ్ళ పిల్లలు యువకులు వస్తారు కాబట్టి వాళ్ళతో పని కూడా జరుగుతుంది కాబట్టి మనకు సమాజానికి కూడా లాభం జరుగుతుంది, మున్సిపాలిటీ కూడా లాభం జరుగుతుంది. కానీ కొందరు పిల్లలు లేని వ్యక్తులు ఉంటారు, వాళ్ళు అంటారు మేము అమ్ముకుంటామంటారు. ఇవన్నీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి తొందరలో మన కమిషనర్ గారితో మరి యూనియన్ నాయకులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి తప్పకుండా నాకు కూడా చాలా నుంచి ఆలోచన ఉంది. ఎందుకంటే పని చేయని వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు వస్తలేవు, పనికి వస్తలేవు, పని చేస్తలేవు, ఊరికే గొడవ పెట్టుకునే కన్నా వాళ్ళ స్థలంలో ఇంకొని యువకుని పెట్టుకుంటే పని కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ విషయం తప్పకుండా చేద్దాము. కానీ ఎట్లా చేద్దామని చేయడం మాత్రం కంపల్సరీ. వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు, ఎంత టైం ఇవ్వాలా, ఎంత వయసు ఉండాలి, ఇవన్నీ కొంచెం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మరి యూనియన్ నాయకులతో 2 యూనియన్లు ఉన్నట్టు కదా, 2 యూనియన్ల నాయకులను పిలిపించి మాట్లాడి
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఎవరికి కష్టము నష్టం కలగకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా పెడతాం. ఏదైతే ఈరోజు కొత్తగా ఎన్నుకోబడిన చైర్మన్ గారు కానివ్వండి, వైస్ చైర్మన్ గారు కానీ మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల తరఫున సన్మానం చేసి మరియు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన పారిశుద్ధ్య కార్మికుల మీద పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్కు వరాల జల్లాగా తను పదవిలోకి రాగానే మనిషికి 1000 రూపాయలు జీతం పెంచుతూ జీవో నెంబర్ 6603 జీవో ప్రకారం మనిషికి 1000 రూపాయలు జీతం పెంచినారు. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే మన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి ఈరోజు ఈ నెల మీటింగ్లోనే ఏదైతే 1000 రూపీస్ 1000 రూపాయల జీతం పెంచిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ నెల జీతంతో ఇవ్వాలని విన్నవించుకోవడం జరిగింది. దానికి చైర్మన్ గారు కూడా స్పందించి కంపల్సరీ ఈ మంత్ జీతంలోనే కల్పిస్తా అని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చేసి వాళ్ళకి రావాల్సిన 2 జతల చెప్పులు, బట్టలు, వాటికి స్టిచ్చింగ్ కావాల్సిన అమౌంట్ కొరకు కూడా మా యూనియన్ నుంచి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. వారికి ధన్యవాదాలు. ఏదైతే ఈ కార్మికులు ఇంతకుముందు ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నదో ఆ యూనియన్లో పనిచేసి ఆ యూనియన్కి వద్దనుకొని సొంతంగా యూనియన్ తయారు చేసి ఈరోజు చైర్మన్ గారిని కానివ్వండి, వైస్ చైర్మన్ గారిని కలిసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా బైకులతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతూ ఈవ్టీజింగ్లకు పాల్పడుతున్న యువకులపై పోలీసులు కొరడా చూపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా బైకులతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతూ ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న యువకులపై పోలీసులు కొరడా చూపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ సీఐ రవీందర్ నేతృత్వంలో ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని స్కూల్స్ మరియు కాలేజీల వద్ద పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అల్లరి ముఖాపై నిఘా ఉంచి ఇక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ రవీందర్ తెలిపారు. కాశీపేట మండలం దేవాపూర్లో గిరిజన వీరుడు కొమరంభీం విగ్రహ ప్రతిష్టాపన దినోత్సవాన్ని మాజీ సర్పంచ్ కడప ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు శంకర్, కోరం జనార్దన్లు మాట్లాడుతూ కొమరంభీం తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేశారని, జల్ జంగన్ జమీన్ నినాదంతో రజాకర్లతో పోరాటం చేశారని పేర్కొన్నారు. దేశానికి చేసిన వారి సేవలను స్మరించుకున్నారు. ఈరోజు కొమరంభీం వర్ధంతికి వచ్చినటువంటి పెద్దలు, మహిళలు వచ్చినటువంటి అందరికీ నా యొక్క రామ్. మీరు ఆ రోజు 1948లో ఉద్యమం చేసి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి, మా ఆదివాసుల హక్కుల కోసం పోరాడి ఎంతో మా ఆదివాసులకు మన స్ఫూర్తినిచ్చి ఆ హక్కులు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ అది మన ఉద్యమం చేస్తూనే ఉన్నాం, కానీ ఆ ఉద్యమం చేసినా కానీ అది నీరు గారుతూనే ఉన్నది. దయచేసి మాకు ఈ ప్రభుత్వాలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో వీళ్ళు కూడా మాకు ఏదైతే జల్ జంగన్ కోసం ఇప్పుడు సమస్యలు, పోడు భూమి సమస్యలు ఉన్నాయి. మొన్నటాకు ప్రభుత్వం ఉండే పోడు భూముల సమస్యలకు మేము ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని తాత్కాలికంగా చేసి మళ్ళీ వీటిని మళ్ళీ నీరు గార్చి మళ్ళీ అక్కడే పెట్టుడు కరెక్ట్ కాదు. మళ్ళీ మా సంఘాల్లో కూడా, ఆదివాసీ సంఘాల్లో కూడా మేము చెప్తున్నాం, ఈ దయచేసి కొమరంభీము స్ఫూర్తిని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. కానీ దాని మీద మనం రాజకీయం కొమరంభీం పేరు చెప్పి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మా ఆదివాసులు కూడా ఈరోజు మేము అడగదలుచుకున్నాం. దయచేసి ఆ రోజు ఏం జరిగిందంటే కొమరంభీముని చంపింది కొద్దు, కానీ వాళ్ళిద్దరు మిత్రులే. కానీ ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మా జాతిని ముందు పెట్టి ఏం చేస్తున్నారు అంటే కొమరంభీమును రాజకీయంగా మారుస్తున్నారు. దయచేసి మా ఆదివాసీ సంఘాల్లో కూడా మేము చెప్తున్నాం, ఈ రాజకీయాలు మానుకోవాలని మేము గమనిస్తున్నాం. మిమ్మల్ని మా ఆదివాసులమే. ఈరోజు మన దేవపూర్లో శుభదినం, పండుగ దినం. ఎందుకంటే మనకు 13 తారీఖు 2వ నెల 2021 సంవత్సరం నాడు మన ఉద్యమ స్ఫూర్తి మన కొడవ ప్రేమ్ సాగర్ గారు మన మారుమూల గిరిజన ప్రాంతంలో మన కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల ఐక్యతను మరియు ఆదివాసులే కాకుండా ఈ ప్రాంతంలో నివసించేటువంటి అనేక మంది ప్రజల హక్కుల కోసం మన భూమి, మన నీరు, మన అడవి అనే విధానంతో ఇక్కడ ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ప్రేమ్ సాగర్ గారికి మరియు ఇదే స్ఫూర్తితోటి కొమరంభీం విగ్రహాన్ని ప్రతి సంవత్సరం మనం ఈ 13 తారీఖు రోజు
విగ్రహ ఆవిష్కరణ రోజు కాబట్టి కొబ్బరికాయ కొట్టి వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ అదే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మనమందరం కూడా ఒక ఐకమత్యంతో యూనిటీగా ఉండి మన హక్కుల సాధన కోసమై ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించవలసి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పోనకల్లో నూతన గౌడ సంఘం కార్యవర్గాన్ని గౌడ సంఘం నాయకులు ఎన్నుకున్నారు. జన్నారం మండలం పోనకల్లో నూతన గౌడ సంఘం కార్యవర్గాన్ని గౌడ సంఘం నాయకులు ఎన్నుకోవడం జరిగింది. పోనకల్ గౌడ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోడేటి సతీష్ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎరకల రమేష్ గౌడ్ మరియు సంఘం కార్యదర్శులు మెరుగు రమేష్ గౌడ్, డాక్టర్ వెంకటేశం గౌడ్, శంకర్ గౌడ్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, బుర్రగడ్డ సత్యం గౌడ్, బుర్రగడ్డ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మండల అధ్యక్షులు దీన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహించాలి. మన గౌడ్లందరం కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన కులాన్ని మనం గుర్తించుకుంటే రేపు గుర్తింపు వస్తుంది. మన కులాన్ని మన వాళ్ళని మనం ఎప్పుడే కానీ ఏ విధంగా కానీ గుర్తించుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ సన్మానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పొంగల్ పట్టణ గౌడ సంఘ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సన్మానం చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఎందరెందరో మాకు సన్మానాలు చేస్తారు, కానీ అవి దీనంత సంతోషాన్ని ఇయ్యాయి. ఎందుకంటే మన కుటుంబం మనల్ని గుర్తించినప్పుడు దాంట్లో దొరికి ఆనందం సంతోషము వేరే దాంట్లో ఉండదు. మీ అందరికీ పేరు పేరుగా ఇంటి సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన గంగాధర్ అన్న ప్లస్ మన నర్సన్న చెప్పినట్లు ఇప్పటికి కొంచెం లేట్ అయింది, అయినా కానీ మండల శాఖ ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ మన వీళ్ళు పెద్ద మనసు చేసుకొని కొందరు పట్టణం ఆధ్వర్యంలో అయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న పిలిచిర్రు. చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మన టౌన్ విషయం అయినప్పటికీ కొంత 10 దాటిపోయి చేసిర్రు, అయినా సంతోషము. ఇంకోటి ఏంటంటే మన జన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో కూడా అందరినీ గ్యాదర్ చేసి మన ప్రజాప్రతినిధులు గౌడ ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళందరూ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి మన సత్కరించుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే అవతల దాంట్లో మనం గౌరవింపబడతాం. దీని చిన్న ఉదాహరణ ఏంటంటే నినాక మొన్న వచ్చి లక్ష్యం పెడితే మన జనాల మండలం నుంచి పెద్ద కులస్తులు అందరూ వెళ్ళి నిన్న షాలకు రావడం జరిగింది. అంటే అది ఒక యూనిటీ. అంతేకాకుండా మొన్న ఏంటి మన ఆర్యవైశ్య సంఘ భవనంలో వాళ్ళ కుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఇది చేసిండ్రు. మన లోపల మన దగ్గర అంతా లేకపోయినా కానీ ఒక చిన్న స్థాయిగానైనా కానీ ఒక మీటింగ్ చేసి అందరూ కలిపి ఇది చేస్తారని మండల శాఖకు వినియోగిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే పాపం తమ్ముడు రమేష్ను సత్తి దాదాపు గంట నుంచి ఫోన్లు చేస్తున్నారు. గంట నుంచి ఫోన్లు చేస్తే 10-15 మంది వచ్చి ఆపరేషన్ తాగగలంటే కోసం కొంచెమన్నా సమయము కొంచెమన్నా ఇది చేస్తేనే రేపు పొద్దున మన సంఘం ముంగడిపోతుంది. ఇక నాకేంటి అని పట్టించుకుంటే మనకు ఎందుకంటే మనకున్న సంఖ్యనే తక్కువ ఉంది. ఇక్కడ మన పెద్ద మైనస్ ఏంటంటే మనకున్న సంఖ్యనే తక్కువ ఉంది. ఆ సంఖ్యలో కూడా ఇంకా చాలా మంది నాకిందని నిర్లిప్త భావనతో ఉంటే మన సంఘం ముందడిపోదు. ఇవన్నీ గమనించి మందమరి ఏరియాలో నిరుద్యోగ యువతులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై 2 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు మందమరి ఏరియా జీఎం మనోహర్ తెలిపారు. మందమరి ఏరియాలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8 అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సింగరేణి ప్రాంత పరిసర నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని లేక మందమరి ఏరియాలోని ఎంపీటీసీలో నేరుగా సంప్రదించి దరఖాస్తు అందజేయాలని పేర్కొన్నారు. ముందుగా 2 కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం, దాని అనంతరం కోర్సుల డిమాండ్ను బట్టి 8 కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ పొందిన అభ్యర్థులకు ఆర్బీఎస్డిఈ ద్వారా సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మరి దీన్ని మన సింగరేణి మన పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకున్న దాన్ని బట్టేసి మేము కొన్ని కోర్సులని త్వరలో మనం ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవాళ నుంచి ఇలా 13వ తారీఖు నుంచి ఈ యొక్క పోర్టల్ ఓపెన్ ఉంటుంది. 16వ తారీఖు వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ అప్లై చేసుకోవచ్చును. లేనట్లయితే మీరు హార్డ్ కాపీ కూడా మా ఎంబీటీసీ ఇక్కడ ఉన్నటువంటి వీటీసీలో సబ్మిట్ చేస్తే వీటీసీ వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. సో ఈ రకంగా ఇందులోంచి సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్ 20 మంది చొప్పున ముందైతే మందమరిలో 2 లేదా 3 కోర్సులలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక 8 రకాల కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ 8 రకాల కోర్సులు ఏంటంటే కాస్మెటాలజీ అంటే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ లేడీస్కి మాత్రమే. అదేవిధంగా డ్రోన్ టెక్నీషియన్ అనేది ఒకటి, సోలార్ టెక్నీషియను, సెల్ ఫోన్ టెక్నీషియను, 2 వీలర్ మెకానిక్,
లేదా ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, లేదా కంప్యూటర్ అండ్ డిటిపి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ యొక్క అంశాలలో ఈ యొక్క కోర్సులలో మేము ట్రైనింగ్ ఇవ్వడానికి, అంటే ఇందులో ఏవైనా 2 లేదా 3 కోర్సులను ముందుగా ప్రారంభం చేసుకునేటప్పుడు ఒక 2-3 కోర్సులలో ప్రారంభించుకొని తర్వాత మనకు వచ్చినటువంటి అప్లికేషన్లను పరిశీలించి దానికి తగినట్టు మళ్ళీ మిగతా కోర్సులను కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక్కో కోర్సు, కొన్ని కోర్సులు 2 వారాలు ఉంది, కొన్ని కోర్సులు 4 వారాలు కూడా ఉంది కోర్సుని బట్టి. సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం ఈ సింగరేణి ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులు, ఆసక్తి కలిగిన వాళ్ళు మరి వారి యొక్క అప్లికేషన్స్ ఆన్లైన్లో కానీ లేదా మా వీటీసీ మందమరిలో కానీ వాళ్ళు సబ్మిట్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా. మందమరి మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ 23వ వార్డు మారుతినగర్ ఏరియా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్కు వివిధ సమస్యలను విన్నవించారు. మందమరి మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ 23వ వార్డు మారుతినగర్ ఏరియాలోని నీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల, విద్యుత్ స్తంభాలు సమస్యలపై వార్డు ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్కు వార్డు సభ్యులు చెప్పడంతో వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులను పిలిపించి వార్డు సమస్యలు వారికి వివరించడంతో మున్సిపల్ అధికారులు రేపటి నుంచి పనులు ప్రారంభించి సమస్యలను పూర్తి చేస్తామని మున్సిపల్ అధికారులు బండి సదానందంకు హామీ ఇచ్చారు. మహిళా సోదరిమణులు, వార్డు పెద్ద మనుషులందరూ కూడా వచ్చి చెప్పడంతో మున్సిపల్ ఏఈ గారిని ఈరోజు ఇక్కడ పిలిపించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ ఆఫీసర్లకు కూడా చెప్పేది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు ఈ ఏరియాను పట్టించుకోలేదు. ఇవాళ ఒక ప్రజల వద్దకు పాలన టైప్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రావడం జరిగింది. చెన్నూరు నుండి శాసనసభ్యులు కూడా ఈ ఏరియాకు పెద్ద ఎత్తున నిధులు కూడా పెట్టిస్తానని ఎస్టిమేట్ వేయించి ఇవ్వడం జరిగింది. మరి మంచి ఇవాళందరూ వార్డు ప్రజలకు కూడా చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా మాకు ఓటు వేసి గెలిపించిర్రు, మమ్మల్ని ఆదరించిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి చెన్నూరులో మా వివేక్ వెంకటస్వామి గారు గెలవడానికి మీరందరూ సహకారం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డుల ఏ సమస్య ఉన్నా కానీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి వారందరి సహకారంతో ఇక్కడ ఏ నిధులు అవసరం ఉన్నా కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు శాంక్షన్ చేపించి ఇక్కడ డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ అన్నిటిని కూడా అతి త్వరలో మీ అందరి కోరిక మేరకు అన్ని పనులు పూర్తి చేపిస్తా అని చెప్పి ఈ నెల 16న కార్మిక సంఘాలు తలపెట్టిన సింగరేణి వ్యాప్త ఒక్కరోజు సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని మందమరి జీఎం మనోహర్ రావు కార్మికులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెకు సంబంధించి సింగరేణి వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేవని, కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన సమస్యలు కేంద్రం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఒక్కరోజు సమ్మె చేస్తే ఒక్కొక్క కార్మికుడికి సుమారు 6,000 నష్టం జరుగుతుందని, అలాగే సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఆటంకం కలుగుతుందని ఆయన వివరించారు. సింగరేణి కార్మికులు యథావిధిగా ఈ నెల 16న విధుల్లో పాల్గొనాలని, సింగరేణి సహకరించాలని తెలిపారు. ఉద్యోగులందరికీ విజ్ఞప్తి, ఈ నెల 16వ తారీఖున ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపుని యూనియన్లు ఇచ్చారో ఆ యొక్క యూనియన్లు ఇచ్చినటువంటి డిమాండ్లను కనుక చూసినట్టయితే అవి మన సింగరేణి పరిధిలో ఏవి డిమాండ్ కూడా లేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఉద్యోగులందరినీ కోరేది ఏంటంటే, సమ్మెలో పాల్గొనకుండా మన విధులకు హాజరై మన సంస్థ యొక్క బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే దిశలో మనం వెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రస్తుతం బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నిట్లలో కూడాను బొగ్గు కోసం అక్కడ మనం స్టాక్స్ బిల్డప్ చేసేటువంటి అవసరం ఉంది. కావున అందరూ ఉద్యోగులను కోరేది ఏంటంటే, మీ యొక్క జీతభత్యాలను కూడా కోల్పోయి స్ట్రైక్లో పాల్గొని ఒక్కరోజు సమ్మెలో దాన్ని ఇక్కడ మన డిమాండ్లు ఏవి లేవు కాబట్టి, సింగరేణి పరిధిలో పరిష్కరించేటివి లేదు కాబట్టి అందరినీ విధులకు హాజరు కావాలని చెప్పేసి నేను. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి 1000 మందికి పైగా రామభక్తులు ప్రత్యేక రైల్లో అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.
ముందుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వెంకటేశ్వర టాకీస్ నుండి ముకారం చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ వరకు రామభక్తులతో కలిసి శోభయాత్ర నిర్వహించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ప్రత్యేక రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ 100 ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషితోనే సాధ్యమైందని అన్నారు. అయోధ్య రాముణ్ణి హిందువులు అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి రామభక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రైలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. హిందువులు ప్రతి ఒక్కరూ ఆ శ్రీరాముణ్ణి దర్శించుకోవాలని కోరారు. జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం కొరకు ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేయబడ్డదో దాని తర్వాత భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకువెళ్ళాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన మంచిర్యాల నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. ఈ స్పెషల్ ట్రైన్ మంచిర్యాల నుంచి డైరెక్ట్ అయోధ్యకు తీసుకెళ్ళి భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రుని దర్శనం చేయించుకొని ఆ రామ్లాల యొక్క దర్శనం చేయించుకొని తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గత 550 సంవత్సరాల నుంచి ఏదైతే హిందూ బంధువుల యొక్క కళ అంటే చిరకాల కళ చాలామంది అన్నారు అయోధ్య అంటే బీజేపీకి కేవలం ఎన్నికల సమయంలో గుర్తుకొస్తుందని. కానీ ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఒక భవ్యమైన రామమందిరం నిర్మాణము, ఆ భవ్యమైన రామమందిరం నిర్మాణం తర్వాత శ్రీరామచంద్రుని దర్శనం కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.